ఉన్నదంతా అమ్ముకొని తుడిచిపెట్టుకుపోయినోడు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి నెత్తి మీద పెట్టి దివాలా తీపిచ్చండి సంసారం. ఏం చేద్దామన్నా అప్పులు వెళ్తున్నాయి. ఏ గూట్ల చేయి పెట్టినా అప్పుల సిట్టి కాగితమే బయటికి వెళ్తుంది. పొద్దున్న లేతే పకిరోడు మన ఇంటికానే ఉంటుండు, పటాన్ మన ఇంటికానే ఉంటుండు. నువ్వు బాకీ ఉన్నావు, అప్పు కడతావా లేదా అని. ఆ ఎల్లా సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు అప్పు కట్టేది ఉండే. ఇవాళ ఈ మొనగాడు చేసిన పనికి నెల మొదటి తారీఖు నాడు, ప్రతి నెల మొదటి తారీఖు నాడు 7,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతున్నాం నేను, మా బట్టి విక్రమార్క. సంవత్సరం తిరిగే లోపల 72,000 కోట్లు మిత్తి కట్టడానికి అవుతుందా? అసలు సంగతి దేవుడు ఎరుగు. ఇది పరిస్థితి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అన్ని లెక్కలు తెలవాలి. ఇవాళ సంసారము అప్పుల పాలైంది. ఈ అప్పుల పాలైన సంసారాన్ని ఒకటొక్కటిగా జర సర్దిద్దుకుంటూ వస్తున్నా. కొంచెం వెనుక ముందైనా మీరు అందరూ ఓపికతోని చెప్పాలి గ్రామాలలో. ఇక మా ఎలక్షన్లు కూడా అయిపోయినాయి. మేము ఎమ్మెల్యేలు మంత్రులమైనా, వీళ్ళు ఎంపీలు అయిపోయారు. ఇక వచ్చే ఎలక్షన్ మీదే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు చేయాల్సింది కార్యకర్తలను జెండా మోసిన వాళ్ళు. వీళ్ళు ఎవరైనా వాళ్ళ ఎలక్షన్ తిరిగిన దానికంటే తక్కువ తిరిగితే మీ ఎలక్షన్లకు నాకు చెప్పు, వాళ్ళ ఉద్యోగం ఊడుతుందని చెప్తున్నా. కిరణ్ రెడ్డి అయినా, రంగారెడ్డి అన్న అయినా, ఎవరైనా సర్పంచులను, ఎంపీటీసీలను గెలిపించుకుంటేనే మనం ఉంటాం. చెట్టుకు ఏర్లు ఉంటేనే చెట్టు ఉంటుంది. ఏర్లు కొట్టేసి నాకు చెట్టు ఉంటుందా? అందుకే ఇవాళ మీకు అందరికీ మనం అందరం కలిసిమెలిసి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. 10 ఏళ్ళు కష్టపడి కాపాడుకుందాం. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, కొందరు ముందు కోరు, కొందరు వెనుక కోరు అంటారు. తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఏందాన్ని ఉంటే పోయి మంత్రులను కలువురు, మీ సాధక బాధకాలు ఉంటే ఇను చెప్పురి. తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది. ఆడ మా అక్కలు, మా చెల్లెళ్ళేందో, మా పెద్దక్కలు అందరూ కూడా నిలబడేదో చెప్తారు. మా మల్రెడ్డి రంగారెడ్డి గారు, మా కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం కాగితం తీసుకొస్తారో, వాళ్ళ సమస్య ఏదన్నా ఉన్నా మనం పరిష్కరిద్దాం. అక్కలందరే పోలీసులు ఏమనకురా, వాళ్ళు ఎవరు మనోళ్ళే కదా. ఇంత దూరం వచ్చి ఇన్ని గంటలు కూర్చుంటే వాళ్ళు మనోళ్ళే కదా. మాట్లాడితే తల్లి మీ దగ్గరికి ఎమ్మెల్యేని, ఎంపీని పంపిస్తే మీరు ఏం చెప్తారో ఇని నేను చేస్తా. ఉండరు తల్లి, ఉండరు. వాళ్ళు పాపం వాళ్ళు పోయిన ప్రభుత్వం లాగా అనుకుంటారు. ఎవరు లేతే వాళ్ళని పోలీసులతో కొట్టిస్తారు అనుకుంటారు. అట్లేం లేదు. మీరు అందరు మనోళ్ళు. మీ దగ్గరికి ఎమ్మెల్యేని, ఎంపీని పంపిస్తా, పోలీసులను పంపియా. మన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు, మన ఎంపీ చామల కిరణ్ రెడ్డి మీ దగ్గరకు వస్తాడు. మీరు ఏం చెప్తారో వింటారు. మిమ్మల్ని ఏం పోలీసులతో మీకు ఏం పని లేదు, మాకు కూడా ఏం పని లేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయని. అందుకే మిత్రులారా, ఆలస్యం అయింది. మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కొందరు లబ్ధిదారులకు కాటమయ్య సేఫ్టీ కిట్స్ అందజేస్తారు. కాటమయ్య రక్షణ కవచం అందుకోవటానికి 5 లబ్ధిదారులు వేదికపైకి రావాలి. ఇతర డిగ్నిటరీస్ దయచేసి సహకరించాలి. పోచయ్య, లష్కర్గూడ, బొడిగ వెంకటేష్ గౌడ్ కవాడిపల్లి, బూరుగు రమేష్ గౌడ్ బాటసింగారం, గోపాల్ గౌడ్ బండరావిరాల, లక్ష్మయ్య గౌడ్ కోహెడ. దయచేసి ఈ బెనిఫిషరీస్ని